లేవు డబ్బులు గిప్పులు ఏం లేవు జోబులో. డబ్బులు కొట్టుకెళ్ళిపోతా. షాపులో ఎత్తుకోండి. డబ్బులు అక్కడ తీసుకెళ్ళిపోండి. హాస్పిటల్ తీసిపోదాం, డబ్బులు లేవు. తీసుకెళ్ళిపో. 100 ఫోన్ చేయి. వెళ్ళు. నేను ఇక్కడ ఉన్నాను. చూడు సామె, నేను ఇక్కడ ఉన్నాను. వాడిని ఎత్తపోయి సరిగిల్లో పండబెట్టేమని డబ్బులు వసూలు చేద్దునా? నీకు ఎలా హలో అర్థమవట్లేదు నీకు. అన్నా అన్నా మంది ఎక్కువ పడుకుని ఏనా పండుకున్నావు చల్లగా? ఎవరు స్వామి? ఎవరో ఏ స్వామి? నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ స్వామి ఎక్కడ? స్వామి ఇక్కడ ఓపెన్లోనే పెట్టుకొని నువ్వే నిద్రపోతావు. వచ్చాను. ఎక్కడ చూస్తాను నువ్వు? ఇక్కడ అది అన్నం కూడా ఉంది. అన్న చెప్తా స్వామి. ఇక్కడ అన్నం చెప్తాను. లేకపోతున్నాడు. ఏం నిద్దరు? ఏ పట్టపగలు నిద్దరా? నిద్ర పడుకునే స్వామి. ఇక్కడ ఇలా ఉన్నాను. ఇక్కడ ఏ పట్టపగలు నిద్దరా? నిద్ర పడుకునే స్వామి. ఇక్కడ ఇలా ఉన్నాను. ఇక్కడ ఎవరైనా ఎత్తపోతారు నీ ఐరన్ పెట్టేవి. ఇక్కడ కూర్చొని చూస్తాను. ఇందా తింటాను స్వామి. ఇక్కడ స్వామి వేడి బాబు లేవు. బల్లది బల్లగాలు కొట్టడు. ఇక్కడ చూడు. చెప్పితే వినిపించుకోడు. ఇక్కడ స్వామి ఏ స్వామి అట్టడు. ఇక ఉంటేనే నేను తిక్క చూపులేటి. నేను ఇక్కడ ఉన్నాను స్వామి. ఇక్కడ జైలు లెక్కలు కూడా పెట్టుకోలేదే. షాప్ కాడ ఏమైనా పెట్టింటాడా? చూడండి డబ్బులు ఆడ పెట్టింటాడు. ఇక్కడ ఉన్నా నేను. స్వామి ఇక్కడ స్వామి ఎక్కడ ఉన్నాడా పోయినాడా? ఎక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి ఫోన్ చెయ్యి. 100 ఫోన్ చెయ్యి. తీసుకొస్తా. అక్కడికి వెళ్ళి తీసుకుంటా. పడిపోయినాడా? నేను ఎక్కడ ఉన్నాను? భోజనం చేస్తాను. భోజనం చూసావా నువ్వు కూడా ముందే? ఇక్కడ స్వామి చూసా పడిపోయినాడు. నిద్రపోలే. వడదెబ్బ లేవు డబ్బులు గిప్పులు ఏం లేవు జోబులో. డబ్బులు కొట్టుకెళ్ళిపోతా. షాపులో ఎత్తుకోండి. డబ్బులు అక్కడ తీసుకెళ్ళిపోండి. హాస్పిటల్ తీసిపోదాం, డబ్బులు లేవు. తీసుకెళ్ళి 100 ఫోన్ చేయి. 100 ఫోన్ చేస్తే అంటారు. ఇదేంటిది? స్వామి ఎక్కడ ఉన్నాను? అనా ఎక్కడ? ఇక్కడ ఏడిది బల్ల. నేను ఎక్కడ కూర్చొని భోజనం చేస్తాను. కుక్కలు కాదు, మనిషి తింటాడు. ఇంతకుముందు నేను తింటాను స్వామి. లేకు తీసుకోండి. ఎట్లా చెప్పాలో ఎవరో 4 మనుషులు రాండి ఎత్తుకోదాము. తీసుకెళ్ళిపోండి. స్వామి అన్నం భోజనం చేస్తాను. కనబడుతుంది. అన్నగారికి వచ్చి కూర్చోవాలి ఇక్కడ. దాని వల్ల తిందురా. తిందురా. ఇటే రాండి నలుగురు. చూడు స్వామి నేను ఇక్కడ ఉన్నాను. నాతో లేవు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ చేసుకో. వెళ్ళి తీసుకొని రా. వెళ్ళు స్వామి. దున్నపోతు నిద్రపోయేది అవసరమా నీకు? లెయ్యి ఆడ బొగ్గులు వేసి పెట్టినావు. అది ఏమి ఎవడైనా ఎత్తపోతే ఎవడు? బట్టలు ఎత్తపోతే ఎవడు? జోబులో లెక్కన పెట్టుకోమనుకుంటున్నావా? నువ్వేమన్నా జోబులో లెక్కలు కూడా లేవు నీ జోబులో? రేపు పొద్దున ఇట్లా పడిపోతే చూపించే కన్నా నీ జోబులు లెక్కలు పెట్టుకోవాలో 10,000 కట్ట.
ఆ 10,000 కట్టి ఇటు పడుకొని పోతే ఇప్పుడు సమయం నేను వచ్చినాను జోయిలో లెక్కు నింటే ఇప్పుడు నేను హాస్పిటల్ తీసిపోయేవాడిని. ఇచ్చే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఒక్కరు కూడా రాలేదు చూడు పిలుస్తా అంటే. నువ్వు ఎవరితో అంటే అందరు చూసినారు ఆల్రెడీ నువ్వు పడిపోయిండేది ఇడిచిపెట్టేసినారు. అందుకేనా వాడు చెప్తాడు మంచి మనసు మంచి బుద్ధి పెట్టుకోవాలా. మంచి బుద్ధి. ఒక్కరు కూడా రోడ్లో పోతున్నారు అయ్యో పాపం అని కూడా ఆపలే. నేను ఆపినా. ఎందుకు ఆపావు? లేయనా ఎందుకు? అది కాదు నేను ఇక్కడ ఉన్నాను. ఏ స్వామి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వేద్దాం రాండి వాని అమ్మ జీవితం. ఏం మనుషులు ఒక్కరికి కూడా మానవత్వం లేదు. అదే జోవిలోకి 500 రూపాయలు ఉంటే పంచుకునేకి వస్తాండ్రి. జోవిలోకి 500 రూపాయలు ఉంటే పంచుకునేకి వస్తాండ్రి. ముందుగా మామ చెప్తూ పెట్టు అని పెట్టుకో జోబిలో పక్క నుంచి ఇవి అన్నం. ఆరోగ్యంగా ఉంది నీకు బాధ్యత లేదా? నీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి నువ్వు 5,000 జోలో పెట్టుకుంటే పెద్ద మనుషులు నాలంటే వచ్చిన వాళ్ళు కాపాడతారు కదా నిన్ను. ఒట్టుకెళ్ళిపోవడానికి ఏంటిది ఇలా మాట్లాడుతుంది? ఇక్కడ ఎవరు? ఇక్కడ కూర్చు. ఇక్కడ ఇక్కడ చూడు. ఇక్కడ ఇక్కడ చూడు. ఇక్కడ ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. పిచ్చి వచ్చింది. లోపల చెడ్డీలో పెట్టుకున్నావా డబ్బులు ఏమన్నా? చెడ్డీలో పెట్టుకున్నావా డబ్బులు ఏమన్నా? ప్యాంట్ ఇప్పే వెళ్ళు అనా తెలుసామే ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలా? ఎందుకు పడిపోయినాడు ఈయన? ఎందుకు ఇట్లా తయారైతున్నాడు? తాయి పడిపోయినాడా లేకపోతే నా తాయినావా? తాయి పడిపోయినావా? ఏ స్వామి నువ్వు పిరుపుగా పడైపోయినట్టు నీకు. ఇదేంటిది? ఇది నీకు వచ్చి పోయించేస్తే అన్నా చెప్తే కొత్త పోయించేట్టు అనా మాట్లాడు రేపు అనా. ఏ మనిషి రాజధాని దిగలేదా? రాజమండ్రి ఎక్కువైపోయింది అనా. ఏ మనిషి నాటోడు పెట్టి నువ్వు తినన్నా అన్నం ఈగలు వాళ్తానయ్యి అనా. ఈగలు వాళ్తానయ్యి తినన్నా. చూడు స్వామి నాకే చూడు స్వామి నాకే చూడు. రూపాయి పెట్టుకోకుండా ఏం మనిషి ఏం ఐరన్ చేస్తున్నాడు? కనీసం బంగారు చైన్ ఉంగరాలు అన్నా పెట్టుకోవాలి కదా. తీసుకెళ్ళిపోయి నిన్ను కాపాడే దానికోసమే కదా బాబు. నా సొమ్ము తీసుకెళ్ళిపోయి ఇంకేంటి? నా సొమ్ము ఇప్పుడు బంగారం ఉంగరాలు కట్టలేవు, డబ్బులు కట్టలేవు. వెళ్ళి ఓ పని చేద్దాము. ఈ బాడీని ఎత్తపోయి సరిగిల్లో పండబెట్టేమన్నా డబ్బులు వసూలు చేద్దునా? బాడీని ఎత్తపోయి సరిగిల్లో పండబెట్టేమన్నా డబ్బులు వసూలు చేద్దునా? ఎంతకి తెగించారా? వదిలేసి తీసుకెళ్ళిపోయి వదిలేసి వెళ్ళు. ఆయప్ప కూడా చూసుకుంటే పోతాను. ఎవరు పట్టించుకోవడం లేదు. ఎక్కించి నువ్వు సర్కిల్లో పండ పెడతావు. సైకిల్లో పెట్టేసి వెళ్ళి ఇవే అర్థమలేదు అటు మనిషిగానే. ఇక్కడ చూస్తాను, ఇక్కడ ఉన్నాను, నేను భోజనం చేస్తాను, ఇక్కడ పక్కతో మాట్లాడతాను. నీ ఆత్మ ఈడ తిరుగుతుంటదన్నా. నువ్వు పోయినావు అనే విషయం నీకు ఆత్మ తెలియకపోవచ్చు. నీ ఆత్మ ఈడ తిరుగుకుంటా నేను ఇంకా బతికే ఉన్నా అనుకో నీకు భ్రమలో బతుకుతాండొచ్చు. ఒక నిమిషం నీకు ఆత్మ క్లారిటీ తెప్పిస్తా ఉండు. హలో అర్థమవట్లేదు నీకు ఎలా హలో అర్థమవట్లేదు నీకు. ఒకసారి ఈడ బాడీ ఒకటి రెడీగా ఉంది, సర్కిల్లో పండ పెడతాను. టెంట్లకు డబ్బులు పెట్టుకోండి, మనం కలెక్ట్ చేద్దాం. పెట్టుకోండి ఇచ్చేస్తారు అందరికీ. కాలనీలో వసూలు చేద్దాము. ఎంతమందికి ఆయన మంచి చేయలే. ఆయన పేరు మనం వాడుకొని మనం డబ్బులు సంపాదిద్దాము. సంపాదించుకోండి డబ్బులు. ఇప్పుడే పడిపోయినట్లున్నాడు ఇంకా తినుకుంటా వడదెబ్బ. గవర్నమెంట్ తో కూడా 5 లక్షలు అడుగుతా. 10 లక్షలు అడుగు నీకే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 20 లక్షలు అడుగుతా. కాలనీ హెడ్ కాలనీ వీళ్ళందరితో కూడా తలా కింద చందా వేసుకున్నా కూడా మనం 30 నుంచి 40 లక్షలు సంపాదించుకోవచ్చు. 30 నుంచి 40 లక్షలు సంపాదించుకోవచ్చు. వచ్చేటప్పుడు 2 దండలు ఒక టెంట్ తేండి. హలో లేడు, ఉలుకు పరుగు లేడు. తినకుండా అట్లా వెనక్కి పడినాడు. మునక్కాయలు కూడా ఉన్నాయి దాంట్లోనే. ఉన్నాయి మునక్కాయ అని ఇరుక్కుందేమో గొంతులో. నా తెలిసి అవయవాలు ఏం పని చేయమనుకుంటాయి. అమ్ముకునే కూడా కాదు. కిడ్నీలా బాబు ఎన్ని పనికి వచ్చిన బాబు నువ్వు ఒకసారి అది కూడా ఒక మాట కనుక్కో. కిడ్నీలు కళ్ళు ఏమైనా తీసుకుంటారేమో. అన్ని తీసుకుంటారు, ఎవరు అన్ని తీసుకుంటారు. ఇచ్చేస్తే నువ్వు ఇచ్చి
సరే సరే ఇప్పుడు ఒక నిమిషము మనము ఏదో కాపాడినట్లు ఒక అంబులెన్స్ వేసుకుంటారా ఉండు వాళ్ళ ఫ్యామిలీలో ఊరోళ్ళ బంధువులను డబ్బులు అడుగుతాము హాస్పిటల్ అట్లా ఊరికే ఠాగూర్ సినిమాలో టైప్ తిప్పుదాం అడిగిడి తిప్పి అంబులెన్స్ లో సాయంత్రం వరకు ఆ 2 కిడ్నీలో కిడ్నీ అమ్మి పడేద్దాము కళ్ళు అమ్మి పడేద్దాము మనకు వచ్చేది ఏదో డబ్బులు వస్తాయి పాపం అసలు ఆయన అయితే మునక్కాయలు కూడా తినలేవా వాని అమ్మ ఎంత ఇష్టంగా కూర్చున్నాడేమో అసలుకు తిండి కూడా తినకుండా పడిపోయినాడు ఏందో నాకేదో గాలి నూకుతానట్లుందిరా ఈడ ఆత్మ తిరుగుతాంటదా అయిపోదే ఉంటాడా ఈడ అన్నా నువ్వు ఈడే ఉన్నావా నా మాటలు వినిపిస్తానా ఆయనకి అన్నా నా మాట వినిపిస్తాంటే ఒక్కడు చెప్తాడు నీకు నేనున్నా నిన్ను అడ్డం పెట్టుకునైనా నేను సంపాదించేది కాదు నిన్ను ఖచ్చితంగా నీ చివరి కోరిక ఏమి ఇక్కడ భోంచేస్తుందా చివరి కోరిక ఏందన్నా ఇది అన్నా ఉన్నావా ఈడ బాబు వాటర్ ఇది వాటర్ బాటిల్ ఈడ బాటిల్ కూడా కదులుతానే ఆత్మ ఉంది ఎన్ని రోజులు పోదు ఆత్మ 10 రోజులు పోతుంది వెళ్ళిపో ఏమో తిన్నావు కదా ఇక్కడ ఏ బాబు ఎట్టడు కళ్ళ ఇల్లు కళ్ళు తెరిచి ఉన్నాయి ఇల్లు కళ్ళు తెల్లగైపోయినాయి చచ్చిపోయి కళ్ళు తెల్లగైపోవు ఎర్రగా అయిపోతుంది ఇల్లు వెళ్ళి బాబు పని చూసి వెళ్ళి మా భోంచేని మాకు ఆకలేస్తుంది 2 అయిపోయిన టైం ఇల్లు తింటూనే పడిపోయినట్లున్నాడు రా అవి కుక్కలేమో రే కొద్దిగా తిన్నాయి కుక్కలు పందులు తిన్నాయి కొన్ని మునక్కాయలు అట్లే ఉన్నాయి బ్యాగ్ లోనా బ్యాగ్ లో బుల్ల చూసుకో ఏదన్నా ఫోన్ ఉంది బ్యాగ్ లో ఏం లేవు ఫోన్ ఒకటి ఉంది జోలో పెట్టుకుంటాను నాది ఫోన్ బాబు ఇది నాకు అయిపోయి చనిపోయినాక ఇంకా ఫోన్ ఏం చేసుకుంటాడు ఇంకా అది ఎంతకో ఏ ఆత్మ సరే ఉండు పెట్టేస్తలే మనకి ఎందుకు పెట్టద్దండి బాబు నువ్వు ఆత్మ కాదు పంచుడు వెళ్ళి పెట్టి భోంచేసి వెనకాత్మ ఇక్కడ భోంచేసి వస్తే కూర్చొస్తే నీకు ఒకవేళ ఆత్మగా డౌట్ ఉంటే నువ్వు ఒకసారి ఆత్మ బ్యాగ్ లో చెక్ చేసుకోమను ఫోన్ కనపడదు ఎందుకంటే ఆత్మకి వస్తువులు కనపడవు చూసే కదా ఎత్తుక్కోమని ఆత్మని ఆత్మని ఎత్తుక్కోమను ఈడ గాలి దోస్తానే ఉంది ఆకులు మాత్రం కల్లాడ్డంలే నా కూడా గాలి తగులుతుంది ఇప్పుడు ఈ శవం మీద మనం ఎంత సంపాదిస్తాం ఇప్పుడు ఈయన పడిపోయినాడు దీని మీద ఎంత సంపాదిస్తాం ఎంత సంపాదిద్దామంటావు చెప్పు ఆయనకు నష్టం జరగకూడదు ఆ బ్యాగ్ దూరం పెట్టాలా బ్యాగ్ ఎత్తాడు బాబు గాలి నొక్కుతానే ఉందిరా ఆయన మళ్ళీ ఏమన్నా రాబందులు గీబందులు ఏమైనా పీకు తింటాయేమో కుక్క కాసుకొని ఉంది కుక్క ఏమైనా పీకు తినచ్చు నేను ఈడే కాసుకుంటా మీరు ఎంత జల్దీ వీళ్ళైతే అంత జల్దీ రండి బాడీని లోపలెత్తి బాక్స్ లోకి పెట్టేసి మీరు అమ్ముకోండి రా కిడ్నీలు నా కన్నులిండి ఆత్మకి తూర్పు నిలబడమని చెప్పాలా ఒక్క నిమిషం ఆత్మ ఏడుందో తూర్పు అయితే ఖచ్చితంగా చెప్తాను ఈ తూర్పు వచ్చి నిలబడి తూర్పు వైపు చూడు నువ్వు బతికే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్ చెప్తాను నా మాట విను నీకు తెలుదు నిజంగా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినావు నీకు అర్థం కావడం లేదు వడదెబ్బ తగిలింది నువ్వు ఏడున్నా సరే తూర్పుకు పోయి నిలబడు ఇదొక్క మాట విను తూర్పు పోయి నిలబడు తూర్పు నిలబడి హలో ఇటు ఇటు ఆ రోడ్లోకి వస్తుంది బండి ఆల్రెడీ ఆత్మ తూర్పు తిరిగి వంగిందట్లే లేవు డబ్బులు లేవు అయిపో జోబీలో ఏది పెట్టుకోడు అయిపో ఎతికినా ఇప్పుడు 2 సార్లు చూసినా చిల్లర కూడా లేదు
బల్ల ఏడిది బల్ల డబ్బులు పెట్టుకోలేదు నాయన, ఇప్పుడు డబ్బులు పెట్టుకోలే, తీసుదుగల ఉంగరాలు కూడా లేవు, తీసుదుగల బాబు మనిషి కమ్మలు లేవు. లాగేసుకో కిడ్నీ. సరే ఆయప కిడ్నీనే మనకు ఒక బంగారము నాకు తెలుసు, ఆయప కన్నులే మనకు డైమండ్లు తెలుసు, నాకు తెలుసు. తన కన్నులే ఒక డైమండ్లు, మనకు డైమండ్లతో సమానంగా చూసుకు ఆయనని ఏ విధంగా బాధ పెట్టుకోకుండా మన వంతు మనము ఏది కావాలో మనం ఊడ్చుకుందాం, తర్వాత ఆయనను అప్పచెప్దాం. భోంచేదా అక్కలేస్తుంది. ఒక్క నిమిషం ఉండి, ఎవరు డౌట్ చూస్తున్నారు శవం పడిపోయిందని చెప్పి. పండుకున్నాడనా పండుకున్నాడనా అందరికి ఈడ పండుకున్నాడని చెప్తానులే, డౌట్ రాకుండా. నిద్రపోయినాడు, పడుకున్నా తాగిసి పడుకుని ఎండలు కదా, తాగిసి పడుకుని పండు గంట పండుకొని బండి వస్తుంది. సరే నేను వచ్చేస్తాను, డౌట్ రానికుండా. అదొకటి కుక్కలకి పెట్టేస్తాను ఫుడ్. ఓ బాబు నేను తింటాను బాబు, నేనురా బాబు ఏట్రా బాబు అటు నా ఇంగ్లీష్ బాబు వెళ్ళరా బాబు వెళ్ళు. వద్దా పెట్టేది కుక్కలకి, డౌట్ వస్తుంది బాబు నువ్వు. సరేలే వస్తాను. నేను తెలియదు ఆకలేస్తుంతో పక్క నుంచి వెనకల జోబులోనా ఎనక జోబులో ముందు జోబులో ఆయన జోబు డబ్బులు లేలే. సరేలే వచ్చేస్తాను నేను. అన్నా 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 నిజంగా నేను మంచిగా చూసుకుంటాను. బాబు నేను మంచి చూసుకుంటాను బాబు, తిరిగి చూడాలి బాబు. బాబు నేను మంచి చూసుకుంటాను బాబు, తిరిగి చూడాలి బాబు. మళ్ళీ వచ్చాడు, నేను తీసబోయేక నేను వస్తా, నేను కాపాడతా, కిడ్నీలు అమ్ముకుంటా, కళ్ళు అమ్ముకుంటా, నీ జీవితాంతం బతికేదట్లా చేస్తా. అమ్మిసుకో నువ్వు అమ్మిసుకో వెళ్ళిపో వెళ్ళి. మా భవన్ చెయ్యి 3 అయిపోతుంది, టైము చెయ్యండి పోతుంది. వెళ్ళు పండుకున్నాడు, పడుకో, ఎవరు రాలేదు అక్కడ, నేను ఎక్కడ ఉన్నాను నేను చూస్తాను. వెళ్ళు నిద్రపోయినాడు మనిషి, మంచి లేలే లేపుతా అంటే లేపడా మంది ఎక్కువ పడుకుని రాత్రి. నాను టెన్షన్ పడద్దు, నేను వస్తా. ఆ టెన్షన్ పడడం ఇక్కడ ఎవరు లేరు అక్కడ, నేను వస్తా. బాగా వెళ్ళే బాబు.